ఆరా మస్తాన్ గారి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా గురించి, మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల గురించి, మరో కొన్ని సంచలన నిజాలు, కొన్ని ఆసక్తికరమైనటువంటి నిజాలు మరి ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పడం జరిగింది. నేను నిన్ననే ఒక వీడియో చేశా, జగన్ గారు పాదయాత్ర చేస్తే దాని ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పి. అందులో జగన్ గారికి ఉన్నటువంటి కోర్ ఓట్ బ్యాంక్ 40%, అంతకు మించి తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పానండి. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ అది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి 40% ఓటు బ్యాంకును ఎవరు టచ్ చేయలేదు. నేను చెప్పడం కాదు, పెద్ద పెద్ద మేధావులు ఇట్లా సర్వే చేసినటువంటి అనేక మంది చెప్పారు కాబట్టి నేను దాని గురించి అనేక వీడియోలో ప్రస్తావిస్తా. కొంతమంది ఏంటంటే ఆ నిజాన్ని డైజెస్ట్ చేసుకోలేక అంత సీన్ లేదనే మాట మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అదే భ్రమలో ఉండని మనం ఏం చేయలేం వాళ్ళని. అయితే ఇక్కడ ఆరా మస్తాన్ గారు ఏమంటారంటే, ఇప్పుడు కూటమి పాలనకు సంబంధించి చెప్పాలంటే కొంచెం వాళ్ళు శాస్త్రీయంగా సర్వేలు చేసి చెప్తారు. ఇప్పుడు మనలాగా ఏదైనా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఇట్లా వీడియోలు చేసి చెప్పే రకం కాదు. సో ఆ అంశాన్ని పక్క పెట్టేసి ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పారు. ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో మీ సర్వే ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి అంశానికి సంబంధించి, అంటే వైసీపీకి 94 సీట్లు వస్తాయని, ఇప్పటికీ దానికే కట్టుబడి ఉన్నా అనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇందులో 56% మహిళా ఓటు బ్యాంకు, అది చాలా కీలకమైనటువంటి ఓటు బ్యాంకు. వాళ్ళు మేము అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల మేము లబ్ధి పొందాం కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేస్తామని చెప్పి వేసిన తర్వాత కూడా మళ్ళీ సర్వే చేస్తారు కదా వీళ్ళు, అప్పుడు కూడా జగన్ గారికే ఓటు వేసామని చెప్పి అది వేస్తామని చెప్పిన తర్వాత ఎందుకని మరి ఫలితాలు వేరే రకంగా వచ్చాయంటే వాళ్ళు అబద్ధం చెప్పి ఉండాలి. అంటే ఆరా మస్తాన్ గారి ఉద్దేశం చెప్తున్నా, ఆయన చెప్పిన మాటలు వాళ్ళు అబద్ధం చెప్పి ఉంటారు, లేదా ఇంకోటి ఏదైనా జరిగి ఉండాలి. గతంలో ఆయనకు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, చాలా వివరంగా చెప్పడం జరిగింది గతంలో ఎన్నికలు జరిగినటువంటి తీరుకు సంబంధించి. అంటే సర్వే చేస్తున్నప్పుడు వైసీపీకే ఓటు వేస్తామని చెప్పినటువంటి వాళ్ళు, లబ్ధి పొందామని చెప్పినటువంటి వాళ్ళు తర్వాత ఓటు వేయలేదా, వేసినా ఇంకేమైనా జరిగిందా అనే అనుమానాలు ఇప్పటికీ చాలామంది ప్రజలకు అదే రకంగా ఉండిపోయినాయి. అయితే ఇక్కడ భారతదేశంలో వరుసగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా నిలబడ్డటువంటి పార్టీ, నిలబడ్డటువంటి లీడరు, ఏకైక లీడరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని. భారతదేశం 1950 మనకంటే ఈ ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా సింగిల్గా పోటీ చేసినటువంటి చరిత్ర లేదు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే, జగన్కి మాత్రమే అది సాధ్యమైంది. తన ఎజెండా ఏంటో తనకు తెలుసు. ఆ ఎజెండాని నమ్ముకొని వేరే జెండాలు మోయకుండగా మరి తన జెండాని మోస్తూ, తన ఎజెండాని నమ్ముకొని ప్రజల కోసం ఏం చేయాలనే దాంతోనే మరి సింగిల్గా పోటీ చేశాడు తప్పితే ఎవరితో ఏ సందర్భంలోనైనా పదవి కోసమో పొత్తు పెట్టుకుంటే గెలుస్తామనో ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన జగన్ గారు చెయ్యలేదు. గతంలో కూడా నందమూరి తారక రామారావు గారు పోటీ చేసినప్పుడు కూడా మొదట్లోనే స్టార్టింగ్లోనే మరి మేనకా గాంధీ గారి హస్బెండ్ ఏదో పార్టీ పెడితే వాళ్ళు కూడా పొత్తు పెట్టుకున్నారంట. వాళ్ళు 5 సీట్లు ఇస్తే 4 సీట్లు గెలిచారంట అప్పుడు. సో పార్టీ, టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి పొత్తు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పొత్తు లేకుండా ఇంకా వేరే ఛాన్సే లేదు. ఓకే. అండ్ అదేవిధంగా అంటే రానున్న రోజుల్లో గెలుపులకు సంబంధించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఇంకా 15-20 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనుకోవడం కాదు, పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా నిలబడ్డటువంటి వర్గాలు అనుకోవాలి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మేము ఓటు వేస్తామని చెప్పి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని కోరుకున్నటువంటి వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన సీఎం కాడు, ఇంకా 15 సంవత్సరాలు అనే ఆలోచన వీళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళు 15 సంవత్సరాలు ఉన్నా, ఇంక 20 సంవత్సరాల పొత్తులు ఉన్నా వీళ్ళు ఓట్లు వేయరు కదా. సో అదొక పాయింట్. అది ఎంతవరకు పనిచేస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎంతవరకు ఇట్లాగే ఉంటుంది, మారుతుందనే దాని మీద భవిష్యత్తు అనేటువంటిది, భవిష్యత్తులో వీళ్ళ పొత్తుకు సంబంధించి మళ్ళీ గెలుస్తారా లేదా పొత్తులో ఉంటే అనే దానికి సంబంధించి ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక పాయింట్. వీళ్ళ పాలనకు సంబంధించి అంటే ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలో ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏదో అద్భుతాలు చేస్తారని చెప్పి ప్రజలు ఓట్లు వేసేటువంటి అవకాశమే లేదు. గతంలో కూడా అది ప్రూవ్ అయింది. ఇప్పుడు కూడా వాళ్ళు చేసింది ఏమీ లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారు పొత్తుల మీద ఆధారపడి మాత్రమే పోటీ చేస్తారు, తను చేసింది ఇది అని చెప్పుకునేటువంటి అవకాశం లేనే లేదని చెప్పి కుండ బదులు కొట్టేశారు ఆరా మస్తాన్ గారు. జగన్మోహన్ రెడ్డి గారన్న మొన్న ఎన్నికల్లో మీ ఇంటింటికి ఇది చేరింది, తన పార్టీ క్యాడర్ కూడా చెప్పాడు, మీ ఇంటికి మేలు జరుగుతూనే ఓటు వేయండి అని చెప్పి. తను చేసింది చెప్పాడు, ఫలితాలు ఏ రకంగా ఉన్నా తను ఆ మాట అనగలిగాడు. మీ ఇంటికి ఈ సంవత్సరంలో 5 సంవత్సరాల కాలం తెచ్చామని చెప్పి, అంటే చేసింది చెప్పుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఏం లేదు, మేము పొత్తులో ఉంటాం, మేము పొత్తులో. ఇప్పుడు చూడండి, నిజంగానే చూడండి, నేను వచ్చిన తర్వాత 15 నెలల కాలంలో ఇంత చేశాను, ఇంత అద్భుతాలు చేశానని చెప్పి గొప్పగా చెప్పడానికి ఏం లేదు. మేము పొత్తులో ఉంటాం, పొత్తులో ఉంటాం, పొత్తులో ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గెలవద్దు, ఈ మాట తప్పితే వేరే మాట రాదు.
జగన్మోహన్ రెడ్డి గారేమో మీరు ఎంతమంది అయినా రాని నేను సింగిల్గానే వస్తా, నాకు పైన భగవంతుడు కింద ప్రజలు ఉన్నారు, నేను ప్రజల్ని నమ్ముకున్నానేటువంటి మాట ఇటువైపు నుంచి ఉంటుంది. సో అదే అంశాన్ని ఇక్కడ ఆరమస్తాన్ గారు చెప్పారు. వీళ్ళు ఎంతసేపున్న పొత్తుల మీద డిపెండ్ అయ్యి గెలుస్తారో తప్పితే మేము ఇంత అద్భుతాలు చేసాం కదా మాకు ఓటు వేయండి అనే మాట చంద్రబాబు గారు అడగరు అని. అండ్ అదేవిధంగా పులివెందులలో మన జడ్పీటీసీ గెలిచారు. పులివెందులో జడ్పీటీసీ గెలిస్తే ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ చెప్తున్నట్టు ఎమ్మెల్యే సీటు కూడా మేము గెలుచుకుంటామనేది అది చెప్తా ఉన్నారు. అది సాధ్యమా అంటే సాధ్యమయ్యేటువంటి పనేనా అది? గతంలో టీడీపీ పార్టీ అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పాల్గొనలేదని చెప్పి వాళ్ళు పోటీలే ఉండలే వాళ్ళు. సో కొన్ని అడ్వాంటేజ్ ఉంటే మొన్న ఏంటి వాళ్ళు అన్ని రకాల అస్త్రాలు వాడి జడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి వాళ్ళు గెలవడం జరిగింది. సో అంత మాత్రాన పులివెందుల ఎమ్మెల్యే సీట్ గెలుస్తారంటే కష్టం. సో మరి ఈ అంశాలకు సంబంధించి ఆరమస్తాన్ గారు మాట్లాడేటి కొన్ని విషయాలు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే కొంతమంది నేనేదో సొంతంగా చెప్తున్నాను అనుకుంటారు కాబట్టి ఆధారం కోసం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మేడం మీరు ఒకటి గమనించాలి, భారతదేశంలో కాన్స్టెంట్ గా సాలిడ్ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాయకుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1951లో భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రారంభమైన తర్వాత వరుసగా మూడు ఎన్నికలు వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఎన్నికలను ఎదుర్కొన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అది ఏమిటి ఆయన ధైర్యం అన్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఆ 39-40% సాలిడ్ ఓట్ షేర్. సో ఆ 39-40% కంటే మించి ఆయన సాధించగలిగితే ఆయన అధికారంలోకి వస్తాడు. ఆయన సాధించలేకపోతే ప్రతిపక్షంలో ఉంటాడు. కానీ ఈ 40% ఓట్ షేర్ చూసారా ఆయనకి ఎప్పటికీ తగ్గదు అనేది మాత్రం స్పష్టంగా అర్థం. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఏ చిన్న పార్టీలో ఉన్నా కలుపుతుంది, కానీ ఒంటరిగా 3 సాధారణ ఎన్నికలు వరుసగా కొత్తగా పుట్టినటువంటి పార్టీ ఇంకొక పార్టీతో పొత్తు లేకుండా ఏది లేదండి. మీరు టేక్ ఎనీ పార్టీ, మీకు సపోజ్ దేశమంతా మీకు బహుశా అవగాహన ఉండకపోవచ్చు, కానీ తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది, టీఆర్పీ కమ్యూనిస్టులతో పెట్టుకుంది, నవ తెలంగాణ పార్టీ అని దేవేంద్ర గౌడ్ గారు, ఎనగాల పెద్దిరెడ్డి గారు కలిసి పార్టీ పెడితే వాళ్ళతో కలిసి పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ మీకు తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ మీకు తెలిసిన విషయమే, అనేక పార్టీలు, జనసేన మీకు తెలిసినటువంటి విషయమే, సిపిఐ, సిపిఎం, ఇలా మీరు ఏ పార్టీ తీసుకున్నారు తెలుగు రాష్ట్రంలో ఏ పార్టీ తీసుకున్నా కూడా వేరే రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు. కానీ ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దేశంలో వేరొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తాను నమ్మినటువంటిది, తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఎజెండాతోనే ముందుకెళ్తున్నాడు తప్పితే మీరు జెండా ఎజెండా మోసే పరిస్థితిలో ఆయన లేదు. దీని కారణంగానే ఆయనకున్నటువంటి ఆ 40% ఓటు బ్యాంక్ అనేటువంటిది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. దాని మీద ఆయన ఇంకొక 5-10 తెచ్చుకుంటే అధికారంలోకి రాగలుగుతాడు, 40 ఉంటే అధికారంలోకి రాలేడు. సో అది జగన్మోహన్ రెడ్డి గారి స్టామినా. అందరికీ తెలుసు ఈ విషయం. ఆ 40% కోర్ ఓటు బ్యాంకుని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళ పాలన బాగుంటే వాళ్ళు కంటిన్యూ అవుతారు, వాళ్ళ పాలన బాగాలేకుంటే ఆ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అధికారంలోకి వస్తారు. సో వీళ్ళు మేము 15 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటామంటే అది అసాధ్యమైనటువంటి పని. వాళ్ళు అద్భుతాలు చేస్తే వాళ్ళు అనుకున్నది సాధ్యమవుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మేము కలిసి ఉంటామంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా ఓటమిని ఓపుకునేటువంటి వ్యక్తి కాదు. ఒంటరిగా చేయగలడు, ఆ కెపాసిటీ ఉంది అనడానికి ఇప్పుడు ఆరమస్తాన్ గారు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ చాలు. ఇది ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఆరమస్తాన్ గారు చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో కానీ సోషల్ మీడియా వేదిక కానీ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది.